హాయ్ ఫ్రెండ్స్, మనం చూస్తున్నాం టెక్నికల్ కుమార్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది 5.1 డిజిటల్ యాంప్లిఫైర్ హ్యాండ్మేడ్ చేసాం మన ఛానల్ నేమ్తో. ఫ్రెండ్స్, ఈ యాంప్లిఫైర్ నేను లోపల ఏవైతే వేసాననేది నేను క్లియర్గా చెప్తాను. ఫ్రెండ్స్, ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇది సబ్-ఊఫర్ ఫ్రీక్వెన్సీ అడ్జస్ట్మెంటు, రైట్ సైడ్ చూసుకుంటే ఇది వాల్యూమ్ కంట్రోల్, స్విచ్ కంట్రోల్ అనమాట. టోటల్ కంట్రోలింగ్ అవుతుంది. ఇక్కడ పవర్ స్విచ్ అనేది ఇక్కడ పెట్టడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ మన పవర్ అనేది ఆన్ చేసేటప్పుడు మన ఛానల్ నేమ్ అయితే వస్తుంది డిస్ప్లేలో. ఇక్కడ లైటింగ్ లెవెల్స్ చూసుకుంటే నేను ఇప్పుడు ఒకసారి పెన్ డ్రైవ్ పెట్టి సాంగ్స్ అనేది ప్లే చేస్తున్నాను. మీరు ఇక్కడ లైటింగ్ లెవెల్స్ అయితే మీరు చూడొచ్చు. నేను సౌండ్ అనేది వాల్యూమ్ అనేది పెంచాను 27 వరకు. అదేవిధంగా తగ్గించాను, టోటల్గా 0 పెట్టాను. అయినప్పుడు కూడా ఇండికేటర్స్ అనేవి నీట్గా వస్తున్నాయి. ఇదే విధంగా మనం బ్లూటూత్ పెట్టేటప్పుడు కానీ, ఏఆర్సీ పెట్టేటప్పుడు కానీ, ఆప్టికల్ పెట్టేటప్పుడు కానీ మనము 0 వాల్యూమ్లో పెట్టుకున్నా సరే మనకి ఇండికేటర్స్ అయితే పనిచేస్తాయి అన్నమాట. ఆ విధంగా డిజైన్ అయితే చేశాను. ఇక్కడ బ్లూటూత్లో మన ఛానల్ నేమ్ అయితే ఉంటుంది. ఇప్పుడు నేను బ్లూటూత్ ద్వారాగా ఒకసారి ప్లే చేసి మీకు చూపిస్తున్నాను. వాల్యూమ్ అనేది 0లో ఉంది. అయినప్పటికి కూడా ఇండికేటర్స్ అనేవి నీట్గా చక్కగా వస్తున్నాయి అన్నమాట. మీరు చూడొచ్చు. అంటే సౌండ్ ఫుల్గా పెట్టేటప్పుడు ఎక్కువ అవ్వకుండా, తక్కువ పెట్టేటప్పుడు తక్కువ అవ్వకుండా కరెక్ట్గా వస్తాయి అన్నమాట. మీరు ఇక్కడ రిమోట్లో ఒకసారి మీరు చూసుకుంటే నేను ఇప్పుడు HDMI ARCతో ఇప్పుడు ప్లే చేస్తున్నాను. మీరు చూడొచ్చు 0లో ఉంది కానీ పనిచేస్తుంది. ఇక్కడ రిమోట్లో మీరు చూసుకుంటే ఒకసారి ఇక్కడ అన్ని రకాలుగా ఒకే రిమోట్లో ఫంక్షన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ USB, aux1, aux2, aux3, బ్లూటూత్, నెక్స్ట్ HDMI ARC, ఆప్టికల్, కోయాక్సల్ మొత్తం టోటల్గా ఈ రిమోట్ అనేది ఫుల్ ఫంక్షన్ అనమాట ఉంటుంది. ఈ రిమోట్లో మొత్తం ఫంక్షన్ అనేది అవుతుంది. ఒకే రిమోట్ ద్వారాగా అన్నీ అవుతుంది అనమాట. మీరు కూడా ఒకసారి చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇది ఏంటంటే మనం బీటికి కానీ USB కానీ వెళ్ళేటప్పుడు ARC అనేది కట్ అవుతుంది. మంచి ఫ్యూచర్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు ఫుల్ ఫంక్షన్ రిమోట్ కిట్ ఇది. ఇక్కడ 3 యూజర్స్ అయితే ఉంటాయి. నేను సెలెక్ట్ చేసి ఉంటాను. అవి చాలా చక్కనటువంటి సౌండ్ క్వాలిటీతో వస్తుంది అనమాట. ఆ ఆప్షన్ అది ఎంచుకోవడం వలన. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులో బ్యాక్ సైడ్ ఏవైతే ఉన్నాయో నేను ఒకసారి చూపిస్తాను. అదేవిధంగా లోపల ఏవైతే వేసాం మనం అనేది నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీరు బ్యాక్ సైడ్ చూసుకుంటే HDMI టీవీ ARC పోర్ట్ అయితే ఉంది. ఇది డాల్బీ DTS ఫైల్ అనేది సపోర్ట్ చేస్తుంది. కోయాక్సల్ కూడా సేమ్ డాల్బీ DTS సపోర్ట్ చేస్తుంది. ఆప్టికల్ కూడా వర్క్ చేస్తుంది. ఇక్కడ aux 1 to 3 అనేది ఇన్పుట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఒకే రిమోట్లో వర్క్ చేస్తాయి అన్నమాట. ఇది కూలింగ్ యాంప్లిఫైర్ కూలింగ్ కోసం ఫ్యాన్ అనేది పెట్టాం. ఇక్కడ సబ్-ఊఫర్ 12 ఇంచ్ JBL వర్క్ చేస్తుంది. 1500 వాట్స్. నెక్స్ట్ 40 వాట్స్ సైడ్ స్పీకర్లు అనేవి వర్క్ చేస్తాయి. ఫ్రెండ్స్, యాంప్లిఫైర్ లోన మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ దీని సైజ్ వచ్చేసి డీప్గా ఉంటుందన్నమాట. లోపల మనకి ఇరుకుగా లేకుండా ఫ్రీగా ఉండడానికి నేను పెద్ద క్యాబినెట్ అయితే నేను ఎంచుకున్నాను. మీరు ఇక్కడ సైజులు అయితే మీరు గమనించవచ్చు. ఫ్రెండ్స్, ఈ యాంప్లిఫైర్ మీకు ఒకవేళ కావాలనుకుంటే నేను వీడియో చివరిలో నేను అడ్రస్ అయితే ఇస్తాను. వాట్సాప్లో మీరు కనెక్ట్ అవుతే నేను తయారు చేస్తాను. డైరెక్ట్గా మీరు నా షాప్ దగ్గరకు వచ్చి సౌండ్ చూసి అదే విని నచ్చితే మీరు తీసుకోవచ్చు, లేదంటే విడిచిపెట్టవచ్చు. ఇటువంటి హమ్మింగ్లు అనేవి కూడా ఉండవు. ఫ్రెండ్స్, నేను యాంప్లిఫైర్ డిజైన్ చేసేటప్పుడు కూలింగ్ ఫ్యాన్ తిన్నగా హీట్ సింక్ అయితే నేను పెడతాను. ఎందుకంటే బేస్ మనం పెట్టేటప్పుడు యూజ్ చేసేటప్పుడు ఎక్కువగా హీట్ అవుతుంది కాబట్టి కంటిన్యూగా ఫ్యాన్ తిరిగేలాగా హీట్ సింక్ తిన్నగా మనం అనేది ఫ్యాన్ అనేది పెడతామన్నమాట. ఫ్యాన్ కూడా సౌండ్ రాకుండా డైరెక్ట్ 12 వోల్ట్ అనేది ఇచ్చేయకుండా దానికి వోల్ట్ అనేది తగ్గించి ఇస్తామన్నమాట. మనము ఆన్ చేసేటప్పుడు ఫ్యాన్ సౌండ్ కూడా అస్సలు ఉండదు.
మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ 5 ఛానల్ కోసం ఎస్టీకి అయితే నేను యూజ్ చేశాను. ఎస్టీకి అయితే మంచి క్లారిటీగా ఉంటుంది, వాయిస్ నాయిస్ అనేది ఉండదన్నమాట. దానికోసం కరెక్ట్ వోల్ట్ సూటబుల్గా తయారు చేయడం జరిగింది. ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ ఫుల్ హెవీగా యూజ్ చేశాను. 10 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్, అది కాపర్ ట్రాన్స్ఫార్మర్ అనమాట. ఇక్కడ డాల్బీ డిజిటల్ సపోర్ట్ చేయడానికి HDMI ARC బోర్డ్ అయితే నేను యూజ్ చేశాను. దాని ద్వారాగే HDMI ARC నుండి ఆప్టికల్ నుండి డాల్బీ డీటెయిల్స్ అనేది వస్తుంది ఆ బోర్డు నుండి. అందుకే నేను ఆ బోర్డు అనేది యూజ్ చేశాను. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తే సబూఫర్ ఫ్రీక్వెన్సీ అనే బోర్డు అనేది నేను ఇక్కడ ఫిట్ చేయడం జరిగింది. రిమోట్ కిట్లో ఉన్నటువంటి సబ్ ఫ్రీ కట్ చేసి ఆ ఫంక్షన్ని ఈ బోర్డులో నేను అమర్చాను అనమాట. ఇలా అమర్చడం వల్ల మనం సబ్బులో హార్డ్ బేస్, స్మూత్ బేస్ని మన చేతులు అడ్జస్ట్మెంట్ చేయొచ్చు మనకు కావాల్సినలాగా. నేను దానికోసం ఈ విధంగా అయితే సెట్ చేశాను. ఇక్కడ LED స్ట్రిప్ కోసం ఇక్కడ కన్వర్టర్ బోర్డ్ అయితే యూజ్ చేశాను. ఫ్యాన్ కోసం, LED లైట్ కోసం. డైరెక్ట్ 12 వోల్ట్ ఇవ్వకుండా నేను ఒక 8 వోల్ట్ అయితే ఇచ్చాను. ఇక్కడ స్పీకర్ ప్రొటెక్షన్ బోర్డ్ అనేది నేను సొంతంగా తయారు చేసిన బోర్డు అయితే యూజ్ చేశాను. అది ఒక 1 ఇంచ్ వరకు అయితే హైట్ ఉంటుంది. IC బేస్డ్ ప్రొటెక్షన్ విత్ టైం డిలే ఉంటుందన్నమాట. ఇది ఫ్రెండ్ యాంప్లిఫైర్ తాలూకాలోన ఉన్నటువంటి పార్ట్లు. ట్రాన్స్ఫార్మర్ అయితే 10 ఆంపియర్ యూజ్ చేశాను. ప్యూర్ కాపర్ అనమాట. ఎటువంటి హీట్ ఇష్యూ ఇంకేం ఉండదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను అడ్రస్ అయితే నేను చూపిస్తాను. ఇక్కడ మా దగ్గరలో వైష్ణవి హోటల్ ఎదురుగా నా షాప్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మన షాప్ అన్నమాట. ఇలాగ ఈ విధంగా ఇక్కడే మేకింగ్ అనేది చేస్తుంటాను. యూట్యూబ్ వీడియోస్ కావచ్చు, ఇంకేవైనా సరే మొత్తం ఇక్కడే నేను సెటప్ పెట్టుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీకు ఎటువంటి యాంప్లిఫైర్ కావాలన్నా నాకు వాట్సాప్లో కనెక్ట్ అయ్యి మీరు రావాలనుకుంటే రావచ్చు. నేను ఇక్కడ సౌండ్ చెక్ చేసి మరి మీకు చూపిస్తాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తారని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తే శ్రీకాకుళం దగ్గరలో ఉంటుంది, విశాఖపట్నం కంచిల దగ్గర. ఓకే ఫ్రెండ్స్.